వల్లభనేని వంశీ ఈ పేరు వింటేనే తెలుగుదేశం కార్యకర్తలకి రక్తం సలసలా మరిగిద్ది. అలాంటి వ్యక్తి అరెస్ట్ ఎలా చూడాలంటారు? ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే అనుకోవచ్చు అంటారా? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతలు కొట్టుకుంటూ ఆనందంగా బాణాసంచా కాల్చుకునే సమయం. నిజంగా చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చినా, పెండింగ్ 3,000 ఇచ్చినా, లేక రోడ్లన్నీ సంక్రాంతి పండగ రోడ్లన్నీ వేసినా, అలాగే గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, అలాగే 6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చినా మాకెవరికి ఆనందం లేదు. ఒక కార్యకర్తగా చెప్తున్నా, ఈరోజు మహదానందంగా ఉంది. ఆ వంశీ గారిని, ఆ పశువుని, ఆ మృగాన్ని ఎందుకంటున్నానంటే, ఈ మాట కూడా వాడు ఒక ఉపాధ్యాయుడు కొడుకు అంటే విద్యాబుద్ధులు నేర్చుకొని చాలా పద్ధతిగా ఉండాలి. కానీ వాడి వృత్తి వచ్చి పశువుల డాక్టరు. పిచ్చికి పట్టిన కుక్కల్ని ట్రీట్ చేసినప్పుడు ఆ పిచ్చెక్కించుకున్నాడు. మదం పట్టిన ఆంబోతులది మదం ఎక్కించుకున్నాడు. కొమ్ము ఇసిరే దున్నలది ఆ దరిద్రం ఎక్కించుకున్నాడు. వీడు అన్నీ కలిసిన అతి పెద్ద మృగం అంటున్నాను. ఈ దరిద్రుడు మీరు గమనించారో, జంతువులకి వాటికి వాయు వరుసలు ఉండవు, ఎందుకంటే వాటికి జ్ఞానం ఉండదు. కానీ సేమ్ మనిషి అయి పుట్టి వీడు కూడా అలా తయారయ్యాడు. అక్క అని పిలిచినామనే చెడ్డగా మాట్లాడేంత దరిద్రుడు, అన్నా అని పిలిచి కళ్ళ వేళ్ళ పడి టీ కప్పులు అందించిన ఈ దరిద్రుడు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయికి వచ్చాడు. కాబట్టి ఇన్నాళ్లకు వాడి పాపం పండింది. ఇప్పటికి కూడా మీరు ఒక్కసారి గమనించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, వీడు వైసీపీలో చేరినా మనం ఏం మాట్లాడలా. వీడెన్ని మాట్లాడి ఎన్ని చేసినా, ఆఫీస్ తగలబెట్టినా భరించాం. ఎందుకంటే మన నాయకుడు అధికారంలోకి వస్తాడు. మన లారా లోకేష్ గారు పప్పు అనిపించుకుంటున్నాడు, కాదు ఇతను నిప్పు అని నిరూపించుకొని వీళ్ళ తుప్పు కొడతాడని చెప్పి నమ్మి మనం ఎన్నాళ్ళు ఆగాం. ఇప్పుడు నిరూపిస్తున్నాడు. రెడ్ బుక్ అంటున్నారు, కాదు రెడ్ బుక్ కాదురా, ఇది మీ పాలిట చిత్రగుప్తుడి చిట్టా బుక్ అని చెప్తున్నాను. మీ పాపాలు పండిన రోజు దగ్గరకు వచ్చింది. ఒక్కొక్కటి సంగతి తేలుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు అదుపులో లేవు అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. లోకేష్ పట్టుదలతోటి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారు వల్లభనేని వంశీని అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ అయితే చేశాడు కదా, ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ప్రయత్నించాడు. ఈసారి తను బయటికి రాలా, వాళ్ళలో సీనియర్ నాయకులను బయటికి తీసుకురాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరిది అదే చరిత్ర, ప్రతి ఒక్కరిది అదే చరిత్ర. అటు గోరంట్ల మాధవ్ అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం టెక్కల్లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ దాకా మధ్యలో ఉన్న మొత్తం ఇదే చరిత్ర. ఈ దరిద్రాలు మొత్తం బయటకు వస్తాయని చెప్పి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడ్డాడని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇకపోతే ఈ వంశీగాడు చేసిన అరాచకాలు సుమారు 195 కోట్ల రూపాయల మట్టిని, దశాబ్దాల చరిత్ర కలిగిన బ్రహ్మలింగం చెరువు గుడిని కూడా పక్కన పెట్టి చెరువులో ఉన్న మట్టి అంతా తవ్వాడు. పోలవరం కట్ట తీసినప్పుడు కట్ట మీద ఉన్న మట్టి అంతా తీసుకెళ్ళి వేరే చోట అమ్ముకున్నాడు. ఇకపోతే వీడు ఇళ్ల పట్టాల కోసం జగనన్న ఇళ్ళు అని చెప్పి పొలాలు కొంటున్నారని తెలిసి వీడి బినామీలతో 10 లక్షలకి ఎకరం కొనిచ్చి 50 లక్షల రూపాయలకు అమ్మించాడు. దొంగ పొలాలు స్థలాలు తాకట్టు పెట్టి 265 కోట్లు బ్యాంకుల్లో లూటీ చేశాడు. మొత్తం వీడిది 1000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఉంది. మొత్తాన్ని కూడా పట్టి, అరే దరిద్రులారా, పక్క రాష్ట్రం తమిళనాడు చూసి నేర్చుకోండిరా. 100 కోట్లు సంపాదించి 1000 కోట్లు సంపాదించి జయలలిత సస్తే ఏమైందిరా? ఆస్తి మొత్తం గవర్నమెంట్ పరైంది. మీ ఆస్తులు కూడా అంతేరా. ఇప్పుడు జగన్ రెడ్డి ఉన్నాడు, లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. తినడానికి ఉందా? నలుగురు ముందేమన్నా తినగలడా? నలుగురు ముందేమన్నా ఇవన్నీ వేసుకోగలడా? ఒక్కడే అర్ధరాత్రి మీద మంచం మీద కట్ల పరుచుకొని డొల్లటం, బంగారాలు వేసుకొని ఆ అద్దాల ముందు ఎగరటమే కానీ బయటికి రాగలడా? ఏం చేసుకుంటారా డబ్బులు? సరే, నీకేమైనా వారసులు ఉండారా? నీకేమైనా సమస్యలు ఉన్నాయా? అంతా అక్రమ సంపాదనే.
కుక్క చావటం ఖాయం. రాజుల సొమ్ము రాళ్ల పాలని చెప్పి ఈ అధికారం చేసిన వాళ్ళంతా కూడా ప్రస్తుత ప్రజాస్వామ్యంలో రాజులే. మీరందరి సొమ్ము కూడా రాళ్ల పాలైపోయి ఎందుకు పనికి రాకుండా సమాధుల్లో కూర్చొని ఏడవలసిందే, కానీ మీకు మళ్ళీ ఆ డబ్బు అందదు చెందదు. ఇది ప్రజల పరం అవటం ఖాయం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక కోర్టులోనే శాపనార్థాలు పెట్టిన వల్లభనేని వంశీ, నా మీద కేసు పెట్టిన వాళ్ళు, ఆ కేసు వెనకొన్నాళ్ళు మట్టి గుట్టుకుపోతారంటూ శాపనార్థాలు పెట్టిన వల్లభనేని వంశీ. ఏంటంటారు అసలు? ఏంటో ఈ భాష ఏం అనుకోవచ్చు అంటారు? భాష ఎందుకని మారట్లేదు వీళ్ళకి? ఎంతమంది దళితుల్ని, అన్నార్తుల్ని, మహిళల్ని, పేదల్ని, పైగా నువ్వు పుట్టిన కమ్మ కులస్తుల్ని ఎంతమందిని బాధ పెట్టావురా వంశీ. ఇప్పుడు నువ్వు శపిస్తే పిల్లి శాపనార్థాలకి ఉడత ఊపులకి ఎవడన్నా భయపడతాడరా? పైగా కోర్టులో వీడికి నాకు మంచం ఇవ్వండి, ఫ్యాన్ వేయండి ఎందుకు వేస్తారా? అరే ఎదవన్నారు ఎదవా. నువ్వు చేసిన పాపానికి నీ కన్న తల్లి ఎన్నిసార్లు ఏడ్చిందో, ఇంతటి ఎదవని కన్నానా అని. నిన్ను కట్టుకున్న భార్య ఎన్నిసార్లు బాధపడిందో, నువ్వు తిట్టే నిన్ను అవతల తిడితే నన్నే కదయ్యా అని. నీ కూతురు కానీ, నీ బిడ్డలు కానీ, నీ వాళ్ళు కానీ, నీ చుట్టాలు కానీ, నీ బంధువులు కానీ ఒక్కడు కూడా రాలేదురా ఈరోజు నీ కోసం పోలీస్ స్టేషన్కి కానీ, కోర్టుకు కానీ. నీ పార్టీ వాళ్ళు రాలా, నీ పెద్దలు రాలా, నీ అధినాయకుడు పరామర్శించలా. ఏం బతుకురా నీ బతుకు? కుక్క బతుకుతుంది వీధిలో, నువ్వు బతుకుతున్నావురా పశువు. అంటే ఇక్కడ ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో మంచం కావాలి, వెస్ట్రన్ టాయిలెట్ కావాలి అంటూ అడిగిన వల్లభనేని వంశీ, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు వయసు చూసినా సరే ఆయన అడిగింది కూడా అదే, కోర్టు ద్వారా అడిగింది కూడా అదే. మరి ఆ రోజు ఆయన వ్యంగ్యంగా ఏం దోమతెరలు వేస్తారా, లేదంటే వీళ్ళ కోసం పందిరి మంచాలు వేస్తారా అంటూ మాట్లాడిన వ్యంగ్యమైన మాటలు మరి ఎలా చూడాలంటే, ఈ రోజు తన పరిస్థితి దాని దగ్గరికి వచ్చేందుకు మాత్రం తనకు కావాల్సి వచ్చినాయా? ఎలా చూడాలంటారు అసలు ఈ సిచ్యువేషన్? వీళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, దోమలకి సామాజిక న్యాయం బాగా తెలుసు, ఉన్నోడిని గుట్టిద్ది, పేదోడిని గుట్టిద్ది, నాయకుడిని గుట్టిద్ది, ఓటర్ని గుట్టిద్ది అని కూడా అన్నారు. అరే మీకు చిన్న మాట చెప్తాను. ఆయన 14 ఏళ్ళు సీఎంగా చేసి ఒక హోదా, ఒక రేంజ్, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయన. మీరెక్కడరా దగులుబాజీలు? ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన జాతి మీరు చేసిన దుర్మార్గాలు, దుశ్చర్యలు. మీరు ఈ రోజు కూడా దళితులను అడ్డం పెట్టుకున్నారు. నా ఎస్టీలు అనే ఓ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా సత్యవర్ధన్ అనే ఒక దళితుడిని కిడ్నాప్ చేసి చంపటానికి ప్రయత్నం చేశాడు ఈ దుర్మార్గుడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే దళితుల జోలికి పోయావో నువ్వు సర్వనాశనం అయ్యావు. ఈరోజు సత్యవర్ధన్ని అరే నీకు చిన్న విషయం చెబుతా. పోలీసు వాళ్ళ యొక్క ట్రైనింగ్లో ఒక మాట ఉండదు, ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడని. నువ్వు అలా తప్పు చేశావు కాబట్టే నీ కేసులో నువ్వు బెయిల్ తెచ్చుకున్నా, గన్నవరం కాల్చిన దాంట్లో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి నువ్వు మళ్ళీ గెలుక్కున్నావురా. ఆయన్ని చంపడానికి ట్రై చేశావు. నీ దుర్మార్గానికి ఆయన అఫిడవిట్ రిటర్న్ వేసుకొని కేసు వాపసు తీసుకునే పరిస్థితి ఎలా సాధ్యం? ఎందుకు జరిగిందని ఆలోచిస్తారుగా. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ద్వారా కానీ, సెల్ ఫోన్ వాడకం ద్వారా కానీ, మొబైల్ వాడకం ద్వారా కానీ నీ బ్రతుకు బయటపడిందిరా వంశీ. ఇంకా నీ బతుకు నాశనం, దుంప నాశనం, సర్వనాశనం. వేరు చివరంట దుంప, అది కూడా నాశనమే. ఇక నీ జన్మకి రాజకీయాల్లో ఉండవు. ఇక్కడ ఇంకో విషయం కూడా అడగాలి మిమ్మల్ని. వల్లభనేని వంశీ భార్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంచెం అయితే కనుక వైరల్ అవుతున్నాయి. మా ఆయన తప్పు చేయలేదు అంటలేదు, ఏదో ఒక చిన్న తప్పులు జరగడం సర్వసాధారణం, దానికే ఇలాంటి ప్రతీకారం తీర్చుకుంటారా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? మరి దాన్ని మహాతల్లికి నమస్కారం పెట్టాలా. పంకజశ్రీ, ఏమండి పంకజం గారు, మీకు చిన్న మాట. ప్రజల్నే ఇంత వేధించా అంటే నిన్ను ఎన్నిసార్లు వేధించాడు తల్లి. నువ్వు ఎన్ని కష్టాలు పడి ఉంటావు. ఆ ఎదవ, ఆ పశువు, ఆ మృగం నిన్ను ఎన్ని రకాల బాధలు పెట్టి ఉంటాడు. అవన్నీ దిగమింకొని ఈరోజు భార్య పాత్ర పోషించడంలో భాగంగా భర్త కోసం వచ్చావు. నీకు తెలియదమ్మా వాడెంత దుర్మార్గుడు. వేరే వాళ్ళ ఆడవాళ్లతో రాసలీలలు లేవా? నీకు ఎన్నిసార్లు చూపించి కానీ బయటకు వచ్చి మాట్లాడావు. ఒక స్త్రీమూర్తిగా, ఒక గృహిణిగా, ఒక శ్రీమతిగా నిన్ను గౌరవిస్తాను, కానీ నీ భర్త మంచివాడు కాదమ్మా. వాడిని వెనకేసుకొచ్చి నీ మీద మాకున్న గౌరవాన్ని తగ్గించుకోకు. నువ్వు కూడా ఒక కమ్మ కులానికి చెందిన స్త్రీవే.
వాడు కమ్మ కులాన్ని తిట్టాడమ్మా, కమ్మ కులంలో ఉన్న ఆడవాళ్ళని తిట్టాడమ్మా, దళితుల్ని తిట్టాడమ్మా, పేదల్ని తిట్టాడమ్మా, దుర్మార్గంగా అవినీతి పరంగా అక్రమ సంపాదన సంపాదించాడమ్మా. ఈ రోజు కూడా నిన్ను గన్నవరంలో వదిలేసి వాడు హైదరాబాద్లో చిక్కాడమ్మా. దుర్మార్గంగా హైదరాబాద్ గెస్ట్ హౌసుల్లో వాడు బిర్రుగా తాగి ఫ్లూట్గా బనీను కడ్డాయి వేసుకొని. కానీ నాకు ఇక్కడ ఒకే ఒక్క విషయం సంతోషంగా ఉంది. ఏ మహిళలను అయితే వీడు విమర్శించాడో అదే మహిళ వీడు కిటికీలో నుంచి కిచెన్ దాంట్లో నుంచి బయటికి వెళ్తుంటే చెంపలకేసి కొట్టుకుంటూ మహిళా కానిస్టేబుల్ కాలుతో ఎగిరి తన్ని తీసుకొచ్చి పోలీసుల ముందు పడేయటం, ఆ మహిళా పోలీస్కి నా సెల్యూట్ అని చెప్తున్నాను.